హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఇదొక ఎల్ క్లాసికో అంటే ఇంకేదో టీంలు అనుకుంటారు కానీ ఇదే అసలు సిసైన ఎల్ క్లాసికో. సో పంజాబ్ కింగ్స్ కి రాజస్థాన్ రాయల్స్ హలో చెప్తున్నారు ములంపూర్ లో. అండ్ పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక లోవర్ మిడిల్ ఆర్డర్ బాగా పర్ఫామ్ చేసేస్తుంది, మ్యాచ్లు గెలిచేస్తారన్న నమ్మకం కలిగించేస్తుంది. అండ్ హైదరాబాద్తో మ్యాచ్లో కూడా జస్ట్లో మిస్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వచ్చారు, మళ్ళీ వాళ్ళకు విన్నింగ్ వేస్ కావాలని వెతుక్కుంటున్నారు. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే కనుక సంజు శాంసన్ భలే మాట అన్నాడు, వేర్ డిడ్ యూ లూజ్ ద మ్యాచ్ అంటే ఇన్ ద లాస్ట్ బాల్ అన్నాడు. ఆ తర్వాత టాస్లో డూ మైండ్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ నౌ ఐ డోంట్ అన్నాడు. సో తనకేంటంటే ఈ థింగ్స్ చాలా సింపుల్గా ఉంచాలని. అండ్ లాస్ట్ బాల్లో మ్యాచ్ ఓడిపోయిన మాట వాస్తవం. అఫ్ కోర్స్ చాలా మంది అనొచ్చు టాక్టికల్గా ట్రెంట్ బోల్ట్ 2 overs వేయడం ఏంటి, అతను తీసుకొని రాకపోవడం ఏంటి అని. కరెక్టే, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మిస్టేక్స్ అనే మాట మాట్లాడడం కానీ మిస్కాలిక్యులేషన్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ అక్కడ మన కుల్దీప్ సేన్ బాగా వేస్తున్నాడు కాబట్టి అతని చేత వేయించేయడం, ఆవేష్ ఖాన్ ముందు మ్యాచ్లంతా కూడా డెత్ బౌలింగ్ బాగా వేసాడు కాబట్టి అతనితో వేయించడం. ఆవేష్ ఖాన్ ఆస్పెక్ట్ అనేది కరెక్టే, కుల్దీప్ సేన్ ఆస్పెక్ట్ అనేది వర్కౌట్ కాలేదు. అండ్ ఫీల్డ్కి పెట్టుకొని వేయాల్సిన అవసరం కనిపించింది అక్కడ. ఎస్, అతను 3 వికెట్లు తీశాడు, కాదనట్లేదు. బట్ వన్ యూ హ్యావ్ బోల్ట్తోనే వెళ్ళి ఉండాల్సింది. బోల్ట్తో వెళ్ళి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంటా అనే క్వశ్చన్ మీరు వేయచ్చు. కాకపోతే అట్లీస్ట్ ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఇతను ప్రెషర్లో వెళ్ళిపోయాడు కుల్దీప్ సేన్. సో ఈ మ్యాచ్లో ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఏంటి కదా. లాస్ట్ మ్యాచ్లో అయితే దే హ్యాడ్ కేశవ్ మహారాజ్. ఈ మ్యాచ్లో అగైన్ దే మైట్ గెట్ బ్యాక్ ఆంద్రే బర్గర్. ఫిట్గా ఉన్నాడంటే కనుక అతను వచ్చేయచ్చు మళ్ళీ టీంలోకి. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్. ఈ మ్యాచ్ విషయానికి వస్తే కాస్త డ్యూ కూడా పడుతుంది ముల్లన్పూర్. లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసాం. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగా అనుకూలంగా ఉంది. స్లోవర్ వన్స్ వేస్తే కూడా బాగా గట్టిగానే ఇబ్బంది పడేలా కూడా కనిపించింది. ఎస్ఆర్హెచ్ స్లోవర్ బాల్స్ వేసినప్పుడు బాగానే కొంచెం కష్టపడినట్టు కూడా కనిపించారు. సో ఆ ఒక యాంగిల్ అనేది డెఫినెట్లీ ఆ పాసిబిలిటీలోనే ఉంది ఏంటి పరిస్థితి అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దెర్ ఇస్ స్వింగ్ అనేది ముల్లన్పూర్. అటు హర్షదీప్ సింగ్ బాగా స్వింగ్ చేయగలిగాడు, అద్భుతమైన స్వింగ్ రాబట్టగలిగాడు. భువనేశ్వర్ కుమార్ బాగా స్వింగ్ చేయగలిగాడు, రబాడా బాగా బౌలింగ్ చేయగలిగాడు. సో ఇక్కడ కూడా ఆ స్వింగ్ నమ్ముకుంటారు. ట్రెంట్ బోల్ట్ కానివ్వండి, అలాగే ఆంద్రే బర్గర్ కానివ్వండి, ఆవేష్ కానివ్వండి, ఇనిషియల్ కాస్త స్వింగ్ అనేది తిప్పగలడు. సో సందీప్ శర్మ వచ్చాడంటే కనుక అతని దగ్గర నుంచి కూడా అవకాశం ఉంది. సో దే విల్ రిలై ఆన్ దాట్ ఫ్యాక్టర్ అనేది నా ఫీలింగ్. బ్యాటింగ్లో పెద్ద చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బాగా ఆడారు. ఒకటే కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది, రేయాన్ పరాగ్ 2 సార్లు క్యాచ్ డ్రాప్ చేయడంలో. బట్ సంజు చాలా బాగా ఆడాడు. అండ్ అలాగే పరాగ్ బాగా ఆడుతూ వచ్చాడు. బట్లర్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, జైస్వాల్ మ్యాచ్ ఫెయిల్ అవుతూ వచ్చాడు, ఆ షాట్ ఆడి మళ్ళీ అవుట్ అయ్యాడు. సో ఇక్కడ మళ్ళీ ఒక మంచి బ్యాటింగ్ ఉంటుంది జైస్వాల్ వర్సెస్ హర్షదీప్ రూపంలో. పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక అగైన్ లియం లివింగ్స్టన్ ఫిట్గా ఉన్నాడో లేదో చూసుకుంటారు. లియం ఫిట్గా ఉన్నాడంటే కనుక అతను లాగేస్తారు టీంలోకి. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, శామ్ కర్న్ కూడా బాల్ని స్వింగ్ చేయగలిగాడు. కానీ తన బ్యాటింగ్ బౌలింగ్ ఎంత పూర్తి స్థాయిలో కాంట్రిబ్యూషన్ వస్తుందనే డౌట్లు ఉంటాయి. బట్ అగైన్ బికాజ్ ఏదో గ్రూప్లో అతని దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది కాబట్టి అతను బయట పెట్టాలని కోరుకోరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో లియం లివింగ్స్టన్ ఫిట్గా ఉన్నాడు అంటే కనుక సికందర్ రజా ప్లేస్లో వచ్చేస్తాడు. బట్ అబ్జర్వ్ చేయండి, బేర్స్టో అండ్ అలాగే ధవన్ సరైన రీతిలో ఆడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్టార్ట్స్ ప్రొవైడ్ చేయకపోతే కష్టం అవుతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా చూడండి, బెర్స్టో ఆ పవర్ ప్లేయర్ బాగా ఆడగలిగాడు కాబట్టి ఆ మొమెంటం అనేది కుదురుకుంది. యూ కెనాట్ లీవ్ ఇట్ యువర్ యంగ్ గైస్. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుతున్నాం. అశుతోష్ నిజంగానే యంగ్, శశాంక్ సింగ్ సరే 32కి వచ్చాడు. బట్ ఈజ్ ఆల్సో యంగ్, పెద్దగా ఆడింది లేదు ఐపీఎల్. లాస్ట్ సీజన్ ఆడలేదు, అంతకుముందు సీజన్ ఆడాడు, ఎక్కువ మ్యాచ్ ఆడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు 4 ఓవర్లు 60 వాళ్ళకి వదిలేయడం కరెక్ట్ కాదు. మీ దగ్గర నుంచి స్టార్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి. బ్యాట్స్మెన్ కాస్తంత ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ధవన్ అలా ముందుకు వచ్చి అవుట్ అవ్వడం వాస్ కంప్లీట్లీ అసలు అర్థం కాలేదు. కీపర్ అందుకే వచ్చాడు కీపర్ కాళ్ళకి కళ్ళె వేయడానికి వచ్చాడు. కళ్ళెళ్ళేవు గొళ్ళెళ్ళేవు అనుకుని ముందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను ఇన్నింగ్స్కి గొళ్ళెం పడింది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు అది ఈగో అన్న మాట కూడా కరెక్ట్ కాదు, కానీ నాకు ఇది సెట్ అవుతుంది, ఇలా ఆడేస్తాను అనుకుంటున్న ప్రయత్నంలో మీకోసం అలాంటి ట్రాప్ ఒకటి వదిలిపెట్టారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఆ పని చేస్తారంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే కొంచెం ఎక్కువ పేస్ బౌలర్స్ ఉన్నారు. మూవీ కూడా బాల్ 140 వేసేయండి, అది వేరే విషయం. మామూలు కీపింగ్ కాదు, అది క్లాస్ ఉంది. బట్ స్టిల్ అలాంటి ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది నెగెట్ చేయడానికి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో రాజస్థాన్ రాయల్స్ పై చేయి. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 రన్స్కి వెళ్ళి ఉండొచ్చు. అశ్విన్ కూడా 2 ఓవర్లో 30కి వెళ్ళాడు. చహల్ కూడా లాస్ట్ 2 ఓవర్లో చాలా రన్స్కి వెళ్ళాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మిడిల్ ఓవర్స్లో ప్రెషర్ పెట్టగలరు, వికెట్లు తీయగలరు వాళ్ళిద్దరు కూడా. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. శామ్ కర్న్ ఉన్నాడు లెఫ్ట్ హ్యాండర్గా వాళ్ళకి. శిఖర్ ధవన్ ఆబ్వియస్లీ ఒక లెఫ్ట్ హ్యాండర్గా ఉన్నాడు. సో ఆ ఒక అశ్విన్ ఆఫ్ స్పిన్ అనేది బాగా వెళ్ళిపోతుంది. బేర్స్టోక్ అగేన్స్ట్ అశ్విన్ కున్న రికార్డు మామూలు రికార్డు కాదు. సరే, అది వేరే ఫార్మాట్ అని మీరు మాట్లాడచ్చు, బట్ స్టిల్ ఫార్మాట్.
అండ్ అటాకింగ్ ప్లేయర్స్ వచ్చారంటే యుజ్వేంద్ర చహల్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. యుజ్వేంద్ర చహల్ విషయానికి వచ్చేస్తే కనుక అతను కాంట్రాక్ట్లో లేడు, అతను వరల్డ్ కప్ వస్తుందా రాదా సెలెక్షన్ అనేది డౌట్గా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ బిష్నాయ్ అండ్ కుల్దీప్ కన్నా బెటర్గా ఆడుతున్నాడు. ఇంకా టైం ఉంది, కుల్దీప్ పుంజుకొని బాగా ఆడంటే కనుక కుల్దీప్ విల్ బి ద ఫస్ట్ చాయిస్. బట్ అది చూసుకోవాలి. ఆ ఆలోచన మన చహల్కి కూడా ఉంటుంది. బట్ చహల్కి ఉన్న ఆలోచన ఉన్నా లేకపోయినా కూడా ఒకవేళ అతను అటాక్ చేయడానికి వచ్చారు T20 ఫార్మాట్లో అంటే కనుక అతను వికెట్ తీసేస్తాడు మోర్ ఆఫ్ దెన్ నాట్. ఆ ఒక్క పవర్ అనేది ఉంది. సో మిడిల్ ఓవర్స్ బ్యాటర్స్ అందరూ కాస్త కేర్ఫుల్గా ఉంటారు. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే ఇందాకే అన్నాం, హర్షదీప్ వర్సెస్ మన జైస్వాల్, రబాడా వర్సెస్ జాస్ బట్లర్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్స్గా ఉంటాయి ఇవి. అండ్ మిడిల్ ఓవర్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా బౌలింగ్ రావాలి. హర్షదీప్, రబాడా, శామ్ కరణ్ వీళ్ళ దగ్గర నుంచే మోస్ట్ ఆఫ్ ద బౌలింగ్ అనేది వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక హర్షల్ పటేల్ ఒక వీక్ లింక్గా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో బాగానే వేసాడు, 30 రన్లు ఇచ్చాడు, కానీ ఒక క్యాచ్ అనేది మిస్ చేశాడు. క్యాచ్ శశాంక్ సింగ్ కూడా ఒకటి మిస్ చేశాడు. కొన్ని క్యాచ్ డ్రాప్లు అయితే అయ్యాయి. కొంతమంది అడిగారు కూడా అది స్టేడియం లైట్ల వల్ల కారణం అంటే లేదు, అలాంటి అహ్మదాబాద్ టైప్ లైట్స్ కావు ఇవి. సో అది కాదు అక్కడ సమస్య. సో హర్షల్ పటేల్ ఒక వీక్ లింక్ని వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు, రియాన్ పరాగ్, ఒక షిమ్రాన్ హెట్మైరో ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు అనేది కూడా ఒక యాంగిల్ అనేది కనిపిస్తుంది. బట్ పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలవాలి అంటే కనుక వాళ్ళు క్లియర్గా తెలుసు ఆ బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి పవర్ ప్లేలో వాళ్ళు వికెట్లు తీయాలి. పవర్ ప్లేలో ఇఫ్ దే కెన్ టేక్ వికెట్స్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ని కాస్త వెనక్కి నెట్టగలరు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చేయగలిగింది. బట్ ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అనేది వస్తూనే ఉంది. ఆ మిడిల్ ఓవర్స్లో ఆ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయాలంటే కనుక వాళ్ళ స్పిన్నర్స్ వికెట్లు తీయాలి. బ్రార్ అండ్ అలాగే రాహుల్ చహర్ ఇద్దరికిద్దరు కూడా దే ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్. ఎక్కడో అక్కడ రన్స్ అనేది లీకేజ్ అవుతూనే కనిపించింది. బ్రార్ కొంచెం ఎకనామికల్గా వేస్తాం అనుకున్న టైంలో అతన్ని కొట్టారు. చహర్ ఎందుకో వికెట్లు తీయలేకపోతున్నాడు. సో వీళ్ళిద్దరికీ ఉన్న ఆ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ఆ స్పిన్ విభాగం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఆ 4 ఫార్నర్ రూల్ వల్ల ఒకవేళ లియామ్ లివింగ్స్టన్ ఫిట్గా అంటే రజా దగ్గర నుంచి కూడా బౌలింగ్ అంతగా రాదు. అతని చేత బౌలింగ్ వేయించడం అది వేరే విషయం. సో లివింగ్స్టన్ ఫిట్ కూడా లివింగ్స్టన్ చేత కూడా బౌలింగ్ వేయించాలేమో అనిపిస్తుంది. అతను లెగ్ స్పిన్స్, అతను ఆఫ్ స్పిన్లు వేయించాలేమో అనిపిస్తోంది. అట్లీస్ట్ ఆ మిడిల్ ఓవర్స్లో ప్రెషర్ అనేది పట్టగలగాలి. లేదంటే కనుక ఈ బౌలింగ్ మీద చాలా ప్రెషర్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే అది మంచి బ్యాటింగ్ డెక్, అది మంచి బౌన్స్ ఉంటుంది, మంచి బ్యాటింగ్ డెక్, కొంచెం మూమెంట్ ఉండొచ్చు, ఆఫ్ ద పిచ్ ఉండొచ్చు, ఇన్ ది ఎయిర్ ఉండొచ్చు, కానీ ఒకసారి సెటిల్ అయిన తర్వాత బాగా ఆడొచ్చు. అండ్ హర్షల్ పటేల్ నీడ్స్ టు పర్ఫామ్. లాస్ట్ మ్యాచ్ అలాగైతే బౌలింగ్ చేశాడు అలాగే బౌలింగ్ వేసినా సరిపోతుంది. 30 రన్స్ ఎంత వచ్చాడు, 2 వికెట్స్ తీసాడు, అలా తీస్తేనే సరిపోతుంది. బట్ ఓవరాల్గా పంజాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఆ బ్యాలెన్స్ అనేది ఏ విధాలుగా కూడా సెట్ అవ్వాలి వాళ్ళ టీం. కొన్నిసార్లు బౌలింగ్ బాగుండొచ్చు, బ్యాటింగ్ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. బ్యాటింగ్ బాగా ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన టైంలో అంతగా ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఉండొచ్చు. ఆర్సీబీకి అగేన్స్ట్ మ్యాచ్లో అదే జరిగింది. సో ఇలాంటివి జరుగుతుంది. ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ అని బాగా ఇబ్బంది పెడుతుంది. బట్ స్టిల్ దే గాట్ అ సెటిల్డ్ టీమ్. అంటే ఎవరెవరు ఏ పని చేయాలో బాగా తెలుసు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం తారుమారైంది, అది వేరే విషయం. కానీ ఎవరెవరు ఏ పని చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఆవేష్ ఖాన్ కూడా అనుకుని ఉంటాడు 1 over 15 అరే ఎందుకు ఇచ్చానరా బాబు అని చెప్పేసి అనుకుని ఉంటాడు. వాడు అతనితో మాట్లాడాలి. ఇప్పటిదాకా అతను ఏదైతే లెవెల్లో బౌలింగ్ చేస్తున్నారో మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కొంతమంది బౌలర్స్ గురించి. ఆవేష్ ఖాన్ పేరు కూడా మనం మాట్లాడాం. మిగతా అందరు ఇండియన్ బౌలర్స్ కాస్త డిసప్పాయింటింగ్ అని కనిపించారు, ఆ సీమ్ బౌలర్స్. బట్ దిస్ గై ఈజ్ షోయింగ్ సమ్ ప్రామిస్. అండ్ ఆ ప్రామిస్ చూపిస్తున్నాం, బాగా వేస్తున్నాం, వికెట్లు తీస్తున్నాం, ఇలాగే కంటిన్యూ చేయాలి. మంచి పేస్ జనరేట్ చేస్తున్నాడు. అండ్ అలాగే కాస్త థింకింగ్ బౌలర్ కూడా కనిపిస్తూ ఉన్నాడు. సో అదే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆర్ఆర్ చెప్పాలి వాళ్ళకి. ఇద్దరిలో ఫేవరెట్స్ ఎవరు? డెఫినెట్లీ ఆర్ఆర్ ఇస్ మోర్ బ్యాలెన్స్డ్ టీమ్. వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. అండ్ కాకపోతే ఏంటంటే పంజాబ్ కింగ్స్ లాస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళకి ఒక హోప్, అరే లాస్ట్ మ్యాచ్ గెలిచాం ఓడిపోతాం అనుకున్నాం. సరే అంతకుముందు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం అనుకుంటే టైంలో 29 రన్స్ కావాలని 26 రన్స్ కొట్టాం. సరే క్యాచ్ డ్రాప్లోనే అవన్నీ పక్కన పెట్టండి, అవేవి చూడరు, ఓన్లీ మ్యాథమెటిక్స్ చూస్తారు హోప్ కోసం. సో వి స్టిల్ హ్యావ్ హోప్, వీ కెన్ సర్ప్రైజ్ దెమ్. వాళ్ళని కొట్టేద్దాం. వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కూడా ఎట్లాగే జీటీ వాజ్ వీకర్ టీమ్ లాగా కనిపించింది, వాళ్ళు కొట్టేశారు కదా, మన టీం కూడా స్ట్రాంగ్గా ఉంది, స్మాష్ బ్రోస్ ఉన్నారు మన దగ్గర, అది అని అనుకుంటూ ఉన్నారు. కష్టమే పంజాబ్ కింగ్స్కి. ఆర్ఆర్కి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు?